మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లలో 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 13న జరగనుంది. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఐడి కార్డులు ఏమి ఉంటుంది. బూత్ ఏజెంట్కి కూడా ఇస్తారు. బూత్ ఏజెంట్కి కూడా బూత్ ఏజెంట్కి కూడా ఇస్తారు. తీసుకోవాలి. పంపిస్తూ ఉంటాం. లేకపోతే మాత్రం ఎవరిని అలో చేయం. బండ్లు తీసుకొచ్చి మొత్తం 7 నగరపాలక సంస్థలోని 414 డివిజన్లకు, 116 పురపాలికల్లోని 2582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఇక ఇందులో 2 డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు నల్గొండ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. భవానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే 17 మున్సిపాలిటీలకు సంబంధించి, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే నల్గొండ జిల్లా చిట్యాలకు సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తా ఉన్నాము. ఏదైతే ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కలిపి కూడా 18 డివిజన్లు, 359 స్థానాలకు సంబంధించి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు, ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాలు నిఘాలో ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ద్వారా కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళికి సంబంధించి కూడా ఈ చూసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ఇప్పటికే ఈ రోజు ఉదయంకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఉందో, ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ప్రధానంగా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి విధానం కూడా అక్కడ పోలీసులు ఫుల్ బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా గడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్ సైదులు, అదే విధంగా చూసుకుంటే మరి ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది? రైట్, ఇప్పుడే చూడొచ్చు పోలింగ్ ప్రక్రియ సజావుగా సరళిని పరిశీలించేందుకు కూడా ఇంకా అప్డేట్ అనేది ప్రధానంగా చూపిస్తలేదు. టోటల్ గా ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి ఇప్పటికైతే సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే తమ పోలింగ్ బూత్ లో వద్దకైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ ఎన్నికల నిర్వహణ అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కడ ఓటు క్రాసింగ్ కావచ్చు, వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలించేందుకు కూడా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, అదేవిధంగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూపిస్తా ఉన్నారు భవాని. అయితే ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు ఎంతవరకు ఆసక్తి చూపుతున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? రైట్, చూడొచ్చు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రజలు ఎక్కువ మోతాదులో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా సజావుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ప్రజలు ఇంకా టైం అనేది కూడా ఇంకా ఉంది కాబట్టి ఇంకా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ధైర్యపడి
ఆ, ఆ.